చాలా ఆనందదాయకం. మనమందరం ఒకసారి ఇక్కడ కలవడం తెలుగుదేశం పార్టీకి నిబద్ధతకు, బాధ్యతకు, పార్టీకి ఎప్పుడు కూడా విలువలతో ఎవరైతే పనిచేస్తారో వాళ్లకు తప్పకుండా పార్టీ పెద్దపీట పెట్టి, ఈరోజు మా తమ్ముడు రామకృష్ణన్న ఉన్నారు. రామకృష్ణన్న ఒక బీసీ నాయకుడు, తప్పకుండా ముందర చాలా పెద్ద అభివృద్ధి ఉంటుంది. ఈయనకు మంచి నాయకత్వం ఉంటుంది. మా చెల్లెలు తులసమ్మ ఎవరైతే 35 మంది మున్సిపాలిటీలో ఒకే ఒక్క కౌన్సిలర్ 35 మందికి కూడా ఎవరికి కూడా ఎక్కడ కూడా వెనకాడకుండా ఒక ఆడ పులిలాగా మా చెల్లెలు మున్సిపాలిటీలో రాణించింది. ప్రతి సమస్య పైన మాట్లాడింది, ప్రతి అంశం పైన మాట్లాడింది, ప్రతి విషయాలపైన మాట్లాడింది. తప్పకుండా మనం అందరం ఎప్పుడు గౌరవించుకుంటూ, ఒకరి విలువలు ఒకరు కాపాడుకుంటూ అందరం మనం కలిసి ఎప్పుడు ముందుకు నడుస్తామో అదే మంచి సమాజ నిర్మాణం అని తెలియజేస్తూ ఈరోజు మరొక్కసారి రామకృష్ణకు మా చెల్లెలు తులసమ్మ గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జై హింద్, జై చంద్రబాబు గారు. ఈరోజు ఒక శుభతరం జరుగుతుంది. ఈరోజు వేదిక ముందుండే రామకృష్ణకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, తులసమ్మ గారికి, విశ్వరావు కార్పొరేషన్ డైరెక్టర్ గారికి ధన్యవాదాలు చెప్తూ, అదేవిధంగా ఈరోజు ఈ వేదికను అందించిన విశ్వరావులకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ, ఈ వేదిక మీద ఉండే తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, రామకృష్ణ అభిమానులకు అందరూ ధన్యవాదాలు చెప్తూ, ఈరోజు రామకృష్ణ వాళ్ళ ఫ్యామిలీ తెలుగుదేశానికి మదనపల్లిలో ఓ బ్రాండ్గా ఇప్పుడు కూడా వాళ్ళు తెలుగుదేశం పార్టీ తప్పక ఎక్కడ కూడా ఎన్నిక చేయకుండా ఏ విధంగా చూడాల. ఇద్దరు కమిషనర్లు కలిస్తే ఇద్దరు కూడా మన మున్సిపాలిటీలో పోరాడుతూ ఇప్పుడు కూడా ఒక ఇంచి దక్కన్నా కూడా వాళ్ళు ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులకందరికీ కూడా ఈరోజు ఒక రామకృష్ణ అన్నను మనం ఉదాహరణ తీసుకోవాలా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి తెలుగుదేశం పార్టీలో ఉండే వాళ్ళకందరికీ కూడా ఇది బడుగు బలహీన వర్గాల పార్టీ కాబట్టి అందరికీ అవకాశాలు వస్తాయని కోరుకుంటాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న వాళ్ళకి అందరికీ అవకాశాలు వస్తాయి కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ఈ స్టేజ్ మీద పెద్దలుగా ధన్యవాదాలు అనుకుంటూ, జై చంద్రబాబు నాయుడు సార్, జై లోకేష్ బాబు. మదనపల్లి నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణంలో ఉంది. ఎవరైనా కూడా కులం ఎప్పుడు కూడా ముఖ్యం. ఈరోజు విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మదనపల్లి నియోజకవర్గంలో ఈరోజు మన రామకృష్ణ అన్న, అదేవిధంగా మా అక్క తులసక్కకు సన్మానం చేయడం, ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, ఇదే విధంగా అన్ని కులాల్లో కూడా సంప్రదాయం రావాలి. ఎందుకంటే తోటి కులస్తులను మనం గౌరవించుకుంటేనే రాబో రోజుల్లో అందరం ఉమ్మడిగా ఉండి ఏదైనా సాధించవచ్చని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఇంకో విశేషం ఉంది. ఎందుకంటే ఈరోజు రామకృష్ణ అన్న బర్త్డే. హ్యాపీ బర్త్డే అన్న. అదేవిధంగా 3 సార్లు కౌన్సిలర్గా, అదేవిధంగా విశ్వ కార్పొరేషన్ డైరెక్టర్గా, అదేవిధంగా అక్కకు స్టేట్ సెక్రటరీగా రావడం తెలుగుదేశం పార్టీలోనే జరుగుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే బీసీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని వేదిక మీద వీళ్ళిద్దరిని చూసి మనం అభినందించాలి. ఎంతో మంది వస్తుంటారు, పోతుంటారు, కానీ తెలుగుదేశం పార్టీ శాశ్వతం, తెలుగుదేశం కార్యకర్త శాశ్వతం, తెలుగుదేశం నాయకుడు శాశ్వతమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎంతో మంది వక్తలు మాట్లాడుతూ వచ్చారు. ఇంతవరకు ఎప్పుడు కూడా వాళ్ళు కేసులు లేరు, పార్టీలు లేని వాళ్ళు కూడా కొందరు గాలికి గెలిచినారు. అదేమీ కాదు. రాబో రోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇటువంటి కుటుంబాలు ఎవరికి ఇచ్చినా కూడా ఖచ్చితంగా బాగా ఎగరేస్తాం. మదనపల్లిలో ప్లస్ తంబాలపల్లిలో అన్ని విన్ అయ్యే విధంగా బాగా ఎగరేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి పెద్దలకు, తమ్ములకు, అక్కలకు, చెల్లెలకు, అదేవిధంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ అన్న.
అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు మా ఆత్మీయులు సోదర సమానులు పచ్చిపాల రామకృష్ణ అన్నగారి పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి కార్యక్రమం విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసుకోవడం మా అందరికీ ఆహ్వానించేందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఒక మంచి మనిషి, అదేవిధంగా ఆత్మీయులు, ఎప్పుడూ ప్రజల కోసమే ఏ సమస్య అన్నా కూడా ఒక మంచి ఆధ్యాత్మికమైన భావనతో కార్యక్రమాలు నిర్వహించే రామకృష్ణన్న గారు నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో కలివివేగం అల్లా ఆశీస్సులతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమానికి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ఆశీస్సులతో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా ఎంపికైన పచ్చిపాల తులసి రామకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా 3 పర్యాయాలు పార్టీలో ఏకైక కౌన్సిలర్గా గెలిచి కష్టకాలంలో పార్టీకి సేవలు అందించుగాను గౌరవ ముఖ్యమంత్రి ఆశీస్సులతో రాష్ట్ర స్థాయిలో మదనపల్లి నియోజకవర్గం నుంచి పదవి పొందిన తులసిక్క గారికి మా అందరి తరఫున మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా రామకృష్ణ గారికి రాష్ట్ర స్థాయిలో విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా రాష్ట్ర ప్రభుత్వం నియమించినందుకు ఈరోజు విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వాళ్ళు ఐశ్వర్యాలతో ఆనందంగా నిజ జీవితంలో ప్రజా జీవితంలో ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఒక మంచి అవకాశం కల్పించి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నేను కూడా జనసేన పార్టీలో ఉన్నాను. ఇదివరలో తెలుగుదేశంలో ఉంటే దాని తర్వాత జనసేన పార్టీకి రావడం జరిగింది. మనం ఏ పార్టీలో ఉన్నామనేది ముఖ్యం కాదు. ఇక్కడ ఆ పార్టీ అధ్యక్షుల్ని ఎవరైతే అధ్యక్షులు ఉంటారో వాళ్ళకు అనుకూలంగా ఎవరైతే ప్రజలకు మంచి చేస్తారో వాళ్ళకు అనుకూలంగా ఎవరైతే కష్టాల్లో ఉంటారో వాళ్ళని ఆదుకునే విధంగా మనం ఎప్పుడైతే ఎదగతామో ఆ ఎదుగులకు నిదర్శనమే ఈ పుణ్య దంపతులు. వీళ్ళు నాకు తెలిసి తిప్పారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒకసారి కౌన్సిలర్, దాని తర్వాత ఇంకోసారి నిలబడితే దాని తర్వాత కూడా కౌన్సిలర్, 3 సార్లు మంగళవీరులో కౌన్సిలర్గా గెలవడం జరిగింది. ఆషామాషి వ్యవహారం కాదు ఇది. ఆపోజిట్ ఉన్నా వీళ్ళే కౌన్సిలర్, ప్రభుత్వం రూలింగ్లో ఉన్నా వీళ్ళే కౌన్సిలర్. ఎందుకు వీళ్ళ కౌన్సిలర్ ప్రజలు ఎందుకు ఇచ్చినారు? వీళ్ళ మంచితనము, మానవత్వము, కష్టాల్లో ఆదుకునే వ్యక్తిత్వము, ఈ అన్ని వ్యక్తిత్వాలంతా ఇద్దరికీ ఉన్నాయి కాబట్టి ఆ ఇంట్లో వీళ్ళని పరిపూర్ణంగా రాజకీయ కుటుంబం అంటారు. ఈ రాజకీయ కుటుంబంలో వీళ్ళిద్దరూ కలిసి మంచి పనులు చేస్తున్నారు కనుక వీళ్ళిద్దరికీ పదవులు రావడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వము ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు మంచి చేసే విధంగా కార్యకర్తలు కూడా ఎన్నో రకాలుగా కూడా మంచి చేస్తూ ఉంది. ఆ మంచిలో భాగంగానే ఈరోజు వీళ్ళకి ఈ పదవి రావడం జరిగింది. మేమంతా ఇక్కడికి వచ్చి సన్మానించడం జరుగుతూ ఉంది. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఎప్పుడైతే ప్రజలు కష్టాల్లో ఉంటారో, ఎప్పుడైతే ఇబ్బందుల్లో ఉంటారో వాళ్ళని మనం చేయూతనిచ్చి ఆదుకుంటే ఖచ్చితంగా ఇలాంటి పదవులు ఇవే కాదు, ఇంకా ఎన్నో పదవులు వస్తాయని నాకు తెలుసు. కాబట్టి మీకందరూ చెప్తున్నా ఈ సందర్భంగా, దయచేసి తెలుగుదేశం కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటి, అధ్యక్షులను అనుసరించుకొని మీరు మంచి పనులు చేయండి. ఎక్కడా చెడ్డపేట తీసుకు అవసరం లేదు. మీ మంచితనమే మీకు శ్రీరామ రక్ష, మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుంది, మీ మంచితనమే మిమ్మల్ని విజయానికి తీసుకెళ్తారని ఈ సందర్భంగా వీళ్ళిద్దరికీ మేము బ్లెస్సింగ్స్ చేస్తూ ఆ దేవదేవుని వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వీళ్ళిద్దరికీ ఉండాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై హింద్. ఈరోజు నేను ఇంతగా మాకు సమాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి విశ్వబ్రాహ్మణ సంఘాన్ని ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.
నాకు ఇంత పెద్ద పదవి ఇచ్చినందుకు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఒక ముఖ్యమంత్రికి మనవడు, ఒక ముఖ్యమంత్రికి కొడుకు అయినటువంటి యువశక్తి యువకళం నారా లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే టీడీపీ పార్టీ అనేది బడుగు బలహీన వర్గాల పార్టీ అని చెప్పుకుంటారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు ఎప్పుడూ కూడా చైతన్యంతో అందుబాటులో ఉంటుంది. ప్రపంచ దేశాల్లోనే ఆంధ్రప్రదేశ్ను తలమానికంగా చూపించగలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మహిళలకు పెద్దపీట వేస్తూ బీసీ మహిళలకు గుర్తించి నాకు ఇంత పదవి ఇవ్వడం, ఈ పదవి అధికారం ఇవ్వడం నాకు విధానానికి నేను భావించడం లేదు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక మాట చెప్తున్నాను. అన్న, మీరు ఒక మహిళను గుర్తించి పదవి ఇచ్చారు రాష్ట్ర కార్యదర్శిగా, కానీ ఒక బీసీ మహిళ అందరికీ చెందుతుంది. నన్ను ప్రోత్సహించి మేము ఇక్కడ ఉండడానికి కారణమైనటువంటి మహిళలందరికీ మేము దీన్ని అంకితం చేస్తున్నాను. మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. టీడీపీ పార్టీ ఎప్పుడు కూడా మహిళలకు అభివృద్ధిలో పెద్దపీట వేస్తుంది.